వారాలలో అనేకమైన విషయాలు మనము నేర్చుకున్నాం. మనల్ని మనము వాక్యం ద్వారా ప్రశ్నించుకున్నాం. ఆ ప్రశ్నకు వాక్యంలో నుండి ఆధ్యాత్మికమైన జవాబులు మనం పొందుకున్నాం. ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి అడుగులు మనం ముందుకు వేస్తూ ఉన్నాం. ఎస్ ఆర్ నో? మన వ్యక్తిగతంగా వాక్యం చదివిన, కుటుంబంగా కలిసి ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదివిన, సంఘములో చేరి సమాజముగా కలిసి వాక్యమును చదివి ధ్యానిస్తున్న ఒకే ఒక ఉద్దేశ్యముతో మనం ఆ పని చేయాలి. ఏంటండి అంటే, ఏదో మనము నేర్చుకోవాలి. ఎందులో నుండి? దేవుని వాక్యంలో నుండి. ఏదో ఒక నూతనమైన విషయం మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, మన సమాజానికి మేలుకరమైన, శ్రేయస్కరమైన, శ్రేష్టమైన, దేవునికి ఇష్టమైన ఆత్మీయమైన పాఠాలు మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. నేర్చుకోకుండా, పాటించకుండా, పాటించకుండా ప్రకటించటం ప్రభుకి ఇష్టం లేదు. అది మనకు దీవెనకరం, ఆశీర్వాదకరం కానే కాదు. ఎస్ ఆర్ నో? కనుక దేవుని వాక్యంలో నుండి మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. నేర్చుకున్న మనం ఏ అనుభవంకి వస్తాం చెప్పండి? ఇంకొక మాట, నేర్చుకున్న మనం మార్చుకునే అనుభవంలోనికి రావాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? నేర్చుకున్న మనం ఏ అనుభవంలోనికి రావాలి చెప్పండి? మార్చుకునే అనుభవంలోనికి రావాలి. మార్చుకున్న మనం ఖచ్చితంగా నేర్చుకున్న దాని ప్రకారం ఏం చేస్తామంట? అప్పుడు జీవిస్తాం. మార్పు లేకుండా, దేవుని వాక్యం మనల్ని మార్చకుండా ప్రయోజనం లేదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, మరలా చెప్తున్నాను. దేవుని వాక్యమే మన జీవితాలను మార్చకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని మార్చలేరు. కనుక దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, మార్చుకుందాం. మహిమ రాజ్యానికి సిద్ధపడుటకు ప్రభు మనకు దేవుని వాక్యం ద్వారా పరిపూర్ణమైన సిద్ధపాటు దయచేయను గాక. అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉండగా, నీవు గ్రహించుచున్నావా అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం కదా. మొదటిగా మనము నేర్చుకున్న విషయం ఏంటి? నీ దేవుడు ఎవరో నీవు గ్రహించావా? దానిలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకున్నాం కదా. ఏంటి? నీ దేవుని పరిశుద్ధత ఎట్టిదో నీవు గ్రహించావా? డిడ్ యు అండర్స్టాండ్ ద హోలీనెస్ ఆఫ్ యువర్ గాడ్? నీ దేవుని పరిశుద్ధత ఎట్టిదో నీవు గ్రహించావా? మన దేవుని పరిశుద్ధత ఏంటిదో మనం గ్రహిస్తే మనం ఏం నేర్చుకుంటాం? పరిశుద్ధంగా జీవించటం మనం నేర్చుకుంటాం. నెంబర్ 2, నీ దేవుని యొక్క మహాబలము, మహాశక్తి ఎట్టిదో నీవు గ్రహించావా? మన దేవుని యొక్క మహాబలము, మన దేవుని యొక్క మహాశక్తి ఎట్టిదో మనం గ్రహిస్తే ఆ దేవుని మీద పరిపూర్ణంగా మనము ఆధారపడుట నేర్చుకుంటా. అలాగే మనము ధ్యానిస్తూ నీవు చదువుతున్న దానిని నీవు గ్రహించావా? నీవు వింటున్న దానిని నీవు గ్రహించావా? నీవు ప్రకటిస్తున్న దానిని, మాట్లాడుతున్న దానిని నీవు గ్రహించావా? నీ హృదయములో ఉన్న ఘోరమైన స్థితిని నీవు గ్రహించావా? ప్రభు చిత్తమేదో గ్రహించావా? అక్కడ ఆగి అనేకమైన విషయాలు మనం చెప్పండి నేర్చుకున్నాం కదా. ప్రభు చిత్తమును గ్రహించుట మనకు నిజంగా దీవెన. ఆయన చిత్తమును మనం గ్రహిస్తే మన జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని, ఆయన చిత్తము చేయువారే ఆయనకు సహోదరి, సహోదరులు, తల్లి అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అంటే మనం ఏమి నేర్చుకోవాలంటే, మనల్ని సృష్టించిన పరమ తండ్రి యొక్క చిత్తమును మనము నెరవేర్చుట నేర్చుకోవాలి. ఓకే, అసలు గ్రహింపు ఎలా కలుగుతుంది, ఎవరికి కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, గ్రహింపు ఎలా కలుగుతుంది సార్? మాస్టర్ గారు, మీరు ఇన్ని చెప్తున్నారు కానీ నాకు ఏం రావట్లేదంట. అసలు గ్రహింపుని గురించిన గ్రహింపే రావట్లేదండి, అంతేనా? గ్రహింపుని గురించిన గ్రహింపే రావట్లేదు. అసలు నా ఆలోచనకి అందట్లేదండి. అసలు గ్రహింపు మనకు రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి మనం గ్రహించాలి, ఆయన కార్యాలను మనం గ్రహించాలి,
అనేకమైన విషయాలు మనం గ్రహించాలి అని మనం నేర్చుకున్నాం కదా. ఆ గ్రహింపు ఎలా కలుగుతుంది? హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము 1వ వచనములో అద్భుతంగా మాట్లాడతాడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసమనున్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. వావ్, దేవునికి స్తోత్రం. ఇక్కడ నిర్మింపబడిన వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, హెబ్రీ గ్రంథకర్త దేవుడు ఏ ఏ విషయాలను నిర్మించాడో, సృష్టిని గురించో, ప్రపంచాలను గురించో, దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఈ గ్రహింపు మీకు ఎట్లా కలిగిందయ్యా అని ఒకవేళ వారిని మనం అడిగితే వారు అంటున్నారు, విశ్వాసము చేత ఏం చేస్తున్నారంట? గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు మనకు గ్రహింపు కలగాలి అంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. మనకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టే మనకున్న గ్రహింపు పరిమాణం కూడా ఉంటుంది. సింపుల్. మన విశ్వాస పరిమాణం ఎంత ఉంటుందో మన గ్రహింపు పరిమాణం కూడా అంతే ఉంటుంది. పుట్టిన మీకు అర్థం అవటం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం వంకాయలు కొనడానికి వెళ్ళాం అనుకోండి. వంకాయలు కొనడానికి వెళ్ళాం, ఇది వరకు తూకాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా 1/2 కేజీ వంకాయలు కావాలంటే 1/2 కేజీ వేసేయడం మనం నమ్ముతామా? ఏమైనా బరువు ఉందా? ఒకవేళ తూకం పట్టుకున్నాడు అనుకోండి, కింద చింతపండు ఉందా, అయస్కాంతం ఉందా, ఏంటి? మొన్న వంకాయలు తీసుకున్నప్పుడేమో 15 కాయలు వచ్చాయి, ఇప్పుడు వంకాయలు ఏమో 10 కాయలు వచ్చాయి. డౌట్ మనకి. రెండు ఎలా ఉండాలంటే కరెక్ట్ పరిమాణంలో ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వినండి, నాకు గ్రహింపు రావట్లేదు ఏంటండి అని మనం అనుకుంటున్నాం, కానీ అసలు నా విశ్వాస పరిమాణం ఎంత ఉంది అని మనం ఆలోచించలేకపోతున్నాం. మన విశ్వాస పరిమాణం ఎంత ఉంటుందో మన గ్రహింపు పరిమాణం కూడా అంతే ఉంటుంది. వినుట వలన మన విశ్వాస పరిమాణం పెరగట్లేదంటే అర్థం ఏంటో చెప్పండి ఇప్పుడు. ఎంట్లా అది సంగతి. వస్తున్నాం అడ్డంగానో నిలువుగానో మొత్తానికి ఏదో చేసి తలకే లూపేస్తున్నాం, అర్థమైంది అన్నట్లుగా. ఎస్ అర్నో? కానీ గ్రహిస్తున్నామా అంటే చివరికి శుభం కార్డు మీద పడేది ఏంటంటే గ్రహింపు లేదు. అంటే ముగింపులో ఏం లేదు, గ్రహింపు లేదు. అంటే సింపుల్ గా మనం చెప్పాలంటే చెబుతున్న దానిని, ప్రకటిస్తున్న దానిని అసలు మనం ముందు వినేటప్పుడే జాగ్రత్తగా వింటలా. వాక్యం అంటున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నువ్వు వింటే నీకేం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. వింటే, నువ్వు నిజముగా వింటే, మనసు పెట్టి వింటే, జాగ్రత్తగా వింటే ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వల్ల మనం ఏం చేయగలమంట? గ్రహించగలం. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం, ముందు వినేటప్పుడు చెప్పండి, జాగ్రత్తగా వినాలి. నాకు గ్రహింపు కలగట్లేదు పాస్టర్ గారు, నాకు అర్థం కావట్లేదండి, నేను గ్రహించలేకపోతున్నానండి, చెడేదో మంచేదో నాకు గ్రహింపు కలగట్లేదండి. ఓకే, గుడ్, పర్లేదు. తెలియనప్పుడు మనకు గ్రహింపు లేనప్పుడు పర్వాలేదు. మరి చెబుతూ ఉన్నారుగా చెడేదో మంచేదో. మరి చెబుతున్నప్పుడు కూడా గ్రహింపు రావట్లేదంటే సింపుల్ అర్థం ఏంటంటే, చెప్తున్నప్పుడు తలకాయ ఊపుతున్నాం, కానీ కొన్నిసార్లు తలకాయతో పాటు మనం కూడా ఊగుతూ ఉంటాం. పూర్తి గ్రహింపు అది, పూర్తిగా వింటాం అది కొంచెం డౌట్. తలకాయ ఊగితే పర్లేదు. కొన్నిసార్లు మనం వినగలిగితే ఖచ్చితంగా విశ్వాసం కలుగుతుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, మీ విశ్వాస పరిమాణం ఎంతో మీరు రోజు పరీక్షించుకుంటున్నారా? మీరు ఎంతగా దేవుణ్ణి విశ్వసిస్తున్నారో రోజుకి మీరు పరీక్షించుకుంటున్నారా?
మన దేహ స్థితిని రోజు రోజు మనం పరీక్షించుకుంటూ దాని మేలు కొరకు ఎన్నో మనం ఏం చేస్తున్నామంట, ప్రయత్నాలు చేస్తున్నాం కదా. మరి మన విశ్వాస జీవితం వింటున్నారు కదా. మనకు గ్రహింపు కలగాలంటే ఏమి చేయాలి? నెంబర్ 1, మనకు ఏం కావాలంట? విశ్వాసం కావాలి. అయ్యా ఇవన్నీ మీరు ఎట్లా గ్రహిస్తున్నారయ్యా అని అడిగితే వారు అన్నారు, విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కొంతమంది ప్రశ్న అడుగుతారు, అసలు విశ్వాసమే కలగట్లేదండి అంటారు. అబ్బా వినడా, మీరు ఎంతగా చెప్తున్నారు కానండి ఏం కలగట్లేదంట. అసలు విశ్వాసమే కలగట్లేదు పాస్టర్ గారు, ఏం చేయాలి అర్థం కావట్లేదండి అంటే నేను స్పష్టంగా చెప్తా ఏంటంట, మీరు ముందు వినట్లేదు. వింటే కలిగేది ఏంటి? ఖచ్చితంగా విశ్వాసం, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మనం ఇయర్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలి? ఇయర్ టెస్టింగ్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుబులు తీపించుకోవటం కాదు, అసలు మనం జాగ్రత్తగా వింటున్నామా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. వినుట వలన ఖచ్చితంగా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని గ్రహింపు అనుభవంలోనికి నడిపిస్తుంది. ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను, మన విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుని గురించి అయినా, ఆయన పరిశుద్ధత గురించి అయినా, ఆయన మహాబలంను గురించి అయినా, మన హృదయంలో ఉన్న ఘోరమైన స్థితిని గురించి అయినా, దేవుని చిత్తమును గురించి అయినా గ్రహింపు మనకు ఉంటుంది, కలుగుతుంది. మన విశ్వాస జీవితంలో చాలా అల్పమైన స్థితిలో ఉంటే దేవుని గురించిన విషయాల్లో కూడా మనకు అల్పమైన గ్రహింపే ఉంటుంది. ఈ స్టేజ్ ఏంటో చెప్పనా? ప్రకృతి సంబంధమైన గ్రహింపు, శరీర సంబంధమైన గ్రహింపు. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు లేఖ రాస్తూ 3 రకాల మనుషుల గురించి మాట్లాడతారు. గుర్తుందా మీకు? రండి ఒకసారి ఊరినే మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అర్థంగాన గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం. మనకైతే, ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన గ్రహింపును కలిగించాడు. మన భాషలో ఇప్పుడు ధ్యానం చేస్తున్న అంశాన్ని బట్టి బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏమేమో బోధించుచున్నాము. 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ఈ మనుషునికి ఏముండదంట? ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఏముండదంట? గ్రహింపు ఉండదు. దేవుడు ఎవరో గ్రహింపు ఉండదు, నిజ దేవుని గ్రహింపు ఉండదు, నిజ రక్షకుని గ్రహింపు ఉండదు, మోక్షమునకు నడిపించి వారెవరో గ్రహింపు ఉండదు, పరలోకమునకు మార్గం ఎవరో గ్రహింపు ఉండదు. ఎందుకని? వీరు ఎవరంట? ప్రకృతి సంబంధులు, ఈ లోక సంబంధులు. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోక జీవితమే శాశ్వతమని, ఆ తరువాత ఎవరు చూసొచ్చారని ఈ లోకం వరకే వారు ఏదో వారు కోరుకున్న రీతిలో వారు భక్తి చేస్తూ ఉంటారు. అయితే నిజమైన భక్తి, నిజమైన దేవుని యొక్క ఆధ్యాత్మికమైన నడిపింపు, గ్రహింపు వారికి ఉండదు. వీరెవరంటే చెప్పండి? ప్రకృతి సంబంధులు. లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను మాత్రమే
పొంది ఉన్నవారు ఈ గ్రహింపు కలిగి ఉంటారు. ఏ ఆత్మ? దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ, లౌకిక ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ. వీరు ప్రకృతి సంబంధమైన మనుషులు. వీరిలో దేవుని ఆత్మ కార్యం జరగదు, లౌకికాత్మ కార్యం జరుగుతుంది. అందుకే వారు దేవుణ్ణి గురించి ఏం కలిగి ఉండరంట? గ్రహింపు కలిగి ఉండరు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడిగినా, దేవుని సన్నిధికి వచ్చిన మన దేవుని గురించిన గ్రహింపు మనకుందా? గ్రహింపు రావట్లేదండి అంటే ఇప్పుడు వాక్యం చెప్తుండగా మనం ఏ ఆత్మ కలిగి ఉన్నామంట? లౌకిక ఆత్మే గాని దేవుని ఆత్మను మనము కలిగలేం. మనం ఎవరు? ఇప్పుడు ప్రకృతి సంబంధులే. దేవుని గురించిన గ్రహింపు లేకపోతే ఎవరు చెప్పండి? ప్రకృతి సంబంధులే. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం కానీ ఆయనను గురించిన గ్రహింపు ఉండదు. ఆయన సన్నిధికి ఎప్పుడు రావాలో ఏముండదంట? గ్రహింపు ఉండదు. ఎలా రావాలో గ్రహింపు ఉండదు. ఆయన సన్నిధిలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఏముండదంట? గ్రహింపు ఉండదు. ఎస్ ఆర్ నో? ఊరిని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇట్లాగా ఏమనుకోవద్దు. దేవుని మందిరానికి వచ్చి దేవుని గురించిన గ్రహింపు కలిగి ఉన్నానండి అని గాఢ నిద్రపోతా ఉంటే వారిని ప్రకృతి సంబంధులు అన్నావా, ఆత్మ సంబంధులు అనాలా? మీకు మీరే వేసుకోండి ప్రశ్న. ఆరాధన అయిపోయిన తర్వాత ఏ ఊరు వెళ్దాంరా, ఏ హోటల్కి వెళ్దాం, ఏం బిర్యానీ తిందాంరా, ఏం షికారుకి వెళ్దాం, మందిరంలో కూర్చొని ఆలోచించేవారు ప్రకృతి సంబంధులా, ఆత్మ సంబంధులా? చెప్పండి, మీరే చెప్పండి. ఆరాధన అయిపోయిన వెంటనే గొడవకు రెడీ, నేను రెడీ, ఫోన్ ఇక్కడ మెసేజ్ పెడతాను, నేను రెడీ, ఆరాధన అయిపోతుంది, ముగింపు ప్రార్థన అయిపోతుంది, కర్రలు పట్టుకుంటారు, రే నేను రెడీ అని గొడవ గురించి మెసేజ్ చెప్పేవాడు ప్రకృతి సంబంధే, ఆత్మ సంబంధే? మాట్లాడరేంటి? రెడీగా ఉంటారు. ఆరాధన అయిందా, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో గొడవే, భార్యతో గొడవే, తల్లిదండ్రులతో గొడవే, బిడ్డలతో గొడవే. ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ కలిగి ఉంటారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆత్మ సంబంధులైతే దేవుని వాక్యం మీద దృష్టి పెడతారు. చెబుతున్న వాక్యం ఏం చేస్తారంట? శ్రద్ధగా వింటారు, విశ్వాసంతో స్వీకరిస్తారు. అప్పుడు వారికి దైవీకమైన విషయాల గురించిన గ్రహింపు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చాలా మంది మీలో ఇంకా ప్రకృతి సంబంధులుగానే ఒకవేళ ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా వాక్య సత్యం తెలుసుకోండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, ఆయన గురించిన గ్రహింపులోనికి రండి. లేకపోతే ప్రకృతి సంబంధులుగానే మనం ఏమైపోతామంట? లౌకిక జ్ఞానం కలిగిన వారుగానే మనం మిగిలిపోతాం. ఆత్మ సంబంధులుగా మనం జీవించలేం. ఆత్మను నివసించు నిత్య రాజ్యానికి మనము చేరలేం. అలా మనం చదువుతూ వెళుతూ ఉండగా ప్రకృతి సంబంధి, తరువాత 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక్క నిమిషం, అక్కడ హల్లెలూయా అని బ్రహ్మాండంగా చెప్తున్నారు కానీ మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నమాట కదా హల్లెలూయా చెప్పమంది. మరి నేను చెప్పమన్నాడు, నాకుందా? చెప్పిన మీకుందా? మీకు అర్థమైందా నా ప్రశ్న? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం హల్లెలూయా అనగానే ఏం చెప్తున్నారు? స్వరాన్ని కొంచెం పెంచి హల్లెలూయా అని అంటున్నారు. మంచిదే. దేనికన్నామండి మనం? ఒక్కొక్కళ్ళని పాట పాడమంటే ఒక్కొక్క అంశాన్ని బట్టి గళమెత్తి బ్రహ్మాండంగా పాడేస్తారు. ఒక్కొక్క అంశాన్ని బట్టి వాకింగ్ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్పేస్తారు. నేనంటాను, మరి క్రీస్తు మనసు ఉందా? నాకుందా? అసలు ముందు అసలు క్రీస్తు మనసు ఏంటి? ఆ గ్రహింపు ఉందా? ప్రకృతి సంబంధి వీటిని ఏమి గ్రహించడు. ఏదో వచ్చాం, లెంపలు వేసుకున్నాం, ఇవ్వాల్సింది ఇచ్చేసాం, మళ్ళీ మన జీవితం మందే. తిట్టేవాళ్ళని తిడతాం, కొట్టేవాళ్ళని తిడతాం, కొడతాం, అన్యాయం చేసేవాళ్ళని అన్యాయం చేస్తాం, మోసం చేయటం మోసం, అక్రమాలు చేస్తూనే ఉంటాం, రోత జీవితం జీవిస్తూనే ఉంటాం. ఏమి లేదు, గ్రహింపు లేదు, జీవితం మారలా.
ఇప్పుడు నేను అంటున్నాను, అక్కడ చదివిన మాటను మరలా చదువుతాను చూడండి. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. నాతో పాటు చెప్పండి ఈ మాట, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఊరిని మాటతో చెప్పారా? చెప్పమన్నాను కాబట్టి చెప్పారా? నిజంగా క్రీస్తు మనసు కలిగి చెప్పారా? చెప్పమన్నప్పుడు చెప్పటం ఒకటి, నేను చదవటం ఒకటి, అందరం కలిసి గట్టిగా చెప్పటం ఒకటి, ఆ మనసు కలిగి జీవించటం ఒకటి. క్రీస్తు మనసు ఏం చెప్పండి? క్రీస్తు మనసు ఏం చెప్పండి? యేసుక్రీస్తు వారి మనసు ఏం చెప్పండి? మాకేం తెలుసండి అన్నాడు చూస్తున్నారు బాబో. క్రీస్తు మనసు ఏంటండి? తెలీదా? ఆయన మనసు ఏంటి ఏమండి? ఆయన అట్లా కోపం కనబడతాడు కానండి, ఆయన మనసు వెన్నండి, ఏదో ఈవిడ సిలికేసినట్టు. ఆయన మనసు ఏంటంట? వెన్నండి. ఎప్పుడు అన్ని కొని తెచ్చినప్పుడు, అడిగిందల్లా కొని తెచ్చినప్పుడు మా ఆయన అట్ట గంభీరం కనబడతాడు కానండి, కోపిస్తాడుగా కనబడతాడు కానీ అబ్బో ఆయన మనసుని మీరు చూసారా? ఆయన మనసు ఏంటంటండి? వెన్నేనండి. అబ్బా సిలిగితే కేజీ నెయ్యి అయిపోద్దండి అన్నట్టు చెప్తారు. ఏది? ఒకవేళ ఏదైనా తీసుకురాలేదనుకోండి, అంత మూర్ఖుడో తెలుసండి. ఏనట ఎంత మూర్ఖుడో తెలుసండి. ఆయన అంత మంచోళ్ళగా కనబడుతున్నాడు కానీ ఆయన అంత మంచోడు అయిపోయింది. మనమే సిలిగేస్తాం, మనమే వెన్నంటాం, మనమే నెయ్యి అంటాం, మనమే అవసరమైతే బంగారం అంటాం, మనమే వజ్రం అంటాం, మనమే వైడూర్యం అంటాం, అబ్బ నా అదృష్టం అండి అంటాం. ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, నా కర్మ అండి అంట, అయిపోయింది. నేను అంటాను, అసలు అలా మాట్లాడే మనకు ఏమి లేదు ముందు? క్రీస్తు మనసు లేదు ముందు. చేసేవాళ్ళు ముందు పక్కన పెడదాం, మాట్లాడేవాళ్ళు మనం. తెస్తేనే మనసా క్రీస్తు మనసా? పెడతేనే క్రీస్తు మనసా? గద్దిస్తే క్రీస్తు మనసు కాదా? నో అని చెప్తే క్రీస్తు మనసు కాదా? లేవమ్మా ఇప్పుడు డబ్బులు అని చెప్తే క్రీస్తు మనసు కాదా? ఊరినే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగని నేను కేవలం పురుషులు మాత్రమే సపోర్ట్ చేయట్లే, అది తప్పైపోతుంది. నేను అంటాను, నీ భార్య విధేయత చూపిస్తేనే క్రీస్తు మనసా? అట్టగను కొట్టమని నేను అంటలేదమ్మో, నేను అదేం ప్రోత్సహించట్లా, తిరగబడమని నేను అంటలా. కానీ కొన్ని మార్లు మనం చెప్పింది ఒకవేళ చేయకపోయినా మనము క్రీస్తు మనసు లేదండి, ఈవిడ మూర్ఖురాలండి, మాట వినదండి అంటానికి వీల్లేదు. అలా అంటున్న మనకు ముందు ఏమి లేదని చెప్పండి? క్రీస్తు మనసు లేదు. ఈరోజు సూటి ప్రశ్న అడుగుతున్నా నేను, నాకైనా మనకైనా క్రీస్తు మనసు ఉందా? ఆ మనసు ఉందో లేదో అన్న గ్రహింపసలు మనకుందా? ఆయన మనసేంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు. ఏం చెప్తున్నారు? కలిగి ఉండు అని మీరే చెప్తున్నారు, కలిగి ఉండు అని మనమే చెప్తున్నాం. అది ఎక్కడి వరకే పరిమితం అవుతుంది. అదే నా బాధ. ఎక్కడితో పరిమితం చేయొద్దు, మనతో పాటు ఆ మనసు ఉండాలి. ఎప్పుడు ఉండాలంట? ఎప్పుడూ ఉండాలి. ఆయన మనసు మనం కలిగి ఉండాలి అని అంటున్నాడు. ఒకసారి చదువుదాం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. 2 హస్తాల పరవైపు చాపుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తనను తాను ఏం చేశాడంట? తగ్గించుకోవటానికి ముందు ఆయన ఎన్నో పనులు చేశాడు. ఆయన అప్పగించుకున్నాడంట. సబ్మిటెడ్, సరెండర్డ్, అప్పగించుకున్నాడంట. మొదట క్రీస్తు మనసు మనకు కావాలి అంటే మనల్ని మనం అప్పగించుకునే మనసు మనకు కావాలి. బ్రతుకుట క్రీస్తే,
అంటే అర్థం ఏంటి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటే అర్థం ఏంటి? నేను బ్రతకటం క్రీస్తు కొరకే. ఒకవేళ చనిపోతే నాకు లాభమే. నేను బ్రతికినంత వరకు ఎవరి కోసం బ్రతుకుతా? క్రీస్తు కొరకే బ్రతుకుతా. మనం కూడా ఆ మాటే అంటాం, బ్రతుకుట క్రీస్తేనండి. ఒక్క నిమిషం కూడా ఆయన కోసం బతకం మనం. బ్రతుకుట క్రీస్తే పాస్టర్ గారు, అబ్బే అసలు క్రీస్తు లేకుండా మనకి ఏమీ లేదంట. ఏమీ లేదండి. అణువడుగున నా రక్తం నన్ను కోస్తే నరాల్లో ఏముంటదంట? క్రీస్తు ఉంటదండి. అబ్బో, గుండె మీద క్రీస్తే, మనసులో క్రీస్తే, హృదయంలో క్రీస్తే, ఇంట్లో క్రీస్తే. ఇంట్లో అడుగు పెట్టక ముందే ఈ గృహమునకు అధిపతి ఆయనే. అన్నిటికీ ఆయన పేరే పెడతాం, కానీ ఒక్క సెకండ్ కూడా ఆయనకి స్థానం ఉండదు. పేరుకు పరిమితం, బోర్డుకు పరిమితం, ఫ్లెక్స్లకు పరిమితం, లేకపోతే ఫ్రేములకు పరిమితం, బైబిల్కి పరిమితం, బండికి పరిమితం, ఇంకా మాటకే పరిమితం. కానీ చేతకొచ్చేసరికల్లా ఒక్క నిమిషం కూడా క్రీస్తుకు మన జీవితంలో ఏముండదంట? స్థానం ఉండదు. ఎస్ ఆర్ నో? మాట్లాడరేంటి? క్రీస్తుకు స్థానము లేని జీవితంలో నేనంటాను విలువ ఉండదు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? నీ భార్య కోసం అప్పగించుకో, ఏమైంది? త్యాగం చేయి, ఏమైంది? భర్త కోసం త్యాగం చేయి, ఏమైంది? నీ అహాన్ని త్యాగం చేయి, నీ గర్వాన్ని త్యాగం చేయి, నీ మొండితనాన్ని త్యాగం చేయి, అప్పగించుకో. నా భర్త కోసం నేనేం చేస్తున్నాను? నా మొండితనాన్ని, అబ్బా పెళ్లి కాక మునుపండి అమ్మా నాన్న బతిళ్ళన్న అన్నం తినేదాన్ని కాదండి. పెళ్లి కానప్పుడు అండి అమ్మా నాన్న బతిళ్ళన్న అసలు అన్నం తినేవాడిని కాదండి. అయితే పెళ్ళైన తర్వాత నా భార్య కోసం నా మొండితనాన్ని ఏం చేశానంట? అప్పగించేసుకున్నాను. పెళ్లి కాక మునుపండి, అంటే దేవుళ్ళలోనికి రాక మునుపండి, పెళ్లి కాక మునుపండి నేను అసలు ప్రాణం పోయిన మాట్లాడేవాడిని కాదండి. అసలు రాజీ పడేవాడిని కాదు, రాజీ పడేదాన్ని కాదు. ఓకే గుడ్. పెళ్ళైన తర్వాత ఏం చేస్తున్నావు? నా భార్య కోసం ఏమైపోయాను? మాట్లాడరేంటి? నేనే రాజీ పడతానండి. మీరు ఎప్పుడైనా రాసుకున్నారా? రాజీ 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 అని రాసుకోండి బుక్ మీద. రాజీ రాజీ అని బారుగా రాసుకొని, ఎంతమంది నీ పేరు వేసి రాసుకోమ్మా, నీ పేరు రాసుకో. గొడవ అయినప్పుడు ఎవరు రాజీకి వచ్చారో టిక్ కొట్టుకోండి ఒకసారి. మనం మళ్ళీ భక్తి పరులు మనట్టు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎంత ఉందో తెలిసండి నాకు. మన రాజీకి రావు. మళ్ళీ ఎక్కడికి రావంటే, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా అంతే. ఆయన మాట్లాడాల్సిందే, ఆవిడ మాట్లాడాల్సిందే. అది క్రీస్తు యేసుకు మనం కలిగిన మనసు కాదే. ఒక మెట్టు కిందకి దిగామనుకోండి, తలకేం లేచిపోద్దా? లేదుగా. నేను చచ్చిపోతామా? ఏం లేదుగా. తమ్ముళ్ళు నా చెప్పు చూడండి, ఒక మెట్టు మనం కిందకి దిగితే మనం ఏమన్నా మన శిరస్సు ఏమైనా లేచిపోద్దా? ఈ గృహమునకు నేను ఎవరినంటండి? శిరస్సు అండి, యజమాని అండి, అధిపతినండి. నేనే ప్రొపరేటర్ అండి, డైరెక్టర్ అండి. అబ్బో నేనే ఏంటంట? ఓనర్. మిగతా వాళ్ళు కిందకి దిగటమే కానీ నేను మాత్రం పైకి ఎక్కుతూనే అంటే ఎక్కితే ఆయన రా అంటాడు. ఇసాలే రా అన్నాడు అనుకోండి, ఇది మొత్తం అయిపోయినట్లే. అర్థమవుతుందా? అసలు ఆయన తనను తాను తగ్గించుకుంటే మనం ఎంత అండి? ఒక మెట్టు దిగాలి, అవసరమైతే రాజీకి రావాలి, సమాధానం పడాలి. ఇప్పుడు వినండి, దేవుడు సింహాసనం మీద ఉండి ఒక చూస్తూ ఉంటాడు. మనకి భార్య భర్తలు గొడవ వచ్చింది అనుకోండి, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఆయనే రావాలి, ఆవిడే రావాలి అంటే అసలు చూడండి కూడా చూడ ఆయన. ఎందుకని? అరే వీళ్ళకి నా మనసు లేదేంటి అసలు. ఇప్పుడు ఆయనే పైనుండి కిందకి రాలేదనుకోండి, మనం వెళ్ళగలం అక్కడికి? ఊరిని అడుగుతున్నా. ఆయనే పైనుండి రాలేదనుకోండి, మనం వెళ్ళగలమా? వెళ్ళలేంగా. మరి ఆయన అసలు పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడుగా. ఆయన ఎవరు? మహిమాన్వితుడు. మనం ఎవరం? గట్టిగా గాలి వస్తే మట్టిలోకి వెళ్ళిపోతాం, గట్టిగా ఎండ వస్తే మట్టిలోకి వెళ్ళిపోతాం, గట్టిగా జల్లు వచ్చింది వండుకుని మట్టిలోకి అంటే చచ్చిపోతాం. ఎండకి తట్టుకోలేం, వర్షానికి తట్టుకోలేం, గాలికి తట్టుకోలేం, చలికి తట్టుకోలేం, దేనికి తట్టుకోలేం. ఎక్కువ తిన్నా తట్టుకోలేం, తినకపోయినా తట్టుకోలేం. నేను చేపల గురించి చెప్పానుగా. మళ్ళీ నేనే వేసానో మరి ఎవరు వేసారో ఫుడ్ ఎక్కువ వేసారు, 3 చేపలు ఎగిరిపోయినాయి. మనం కూడా అంతే. రాజు పెళ్ళికండి, రిసెప్షన్కి పెట్టేశారండి,
అయ్య బాబాయ్ నేను మొహమాట పడిపోయి ఏం చేశారండి పై ప్రాణం ఏంటంటే పై ప్రాణం ఏంటో పైకే పోతుందండి, కిందకి రానంటదండి. పోనీ రాదు, ఏమైంది? ఈ బాధ ఉండదుగా. తింటం ఎందుకు? పై ప్రాణం ఎక్కడికంట పైకి వెళ్ళిపోతుందండి బాబాయ్. పోనీ ఆ పైపానం పైకి పోతుంది కదా అని ఏమైనా 2 రోజులు కడుపుని మాడుతావా? అబ్బే పొద్దునే టిఫిన్ అంటే గారె ఉందా? అబ్బో గారె. పైపానం పైకి పోతుంది అన్నావా రాత్రి, మరి పొద్దున్నే గారె ఎందుకు అంటే ఏమో ఆకలి అతను తీసుకురా. మరి ఆ గాలి తిన్న తర్వాత మళ్ళీ ఏమైంది? ఆదివారం ఆరాధన, పైపానం అయ్యా నేను రాలే కానీ లైవ్ లో చూస్తానులే. అది గారె తింటాం ఎందుకు, లైవ్ లో చూడటం ఎందుకు? గారె తినకుండా కడుపు మార్చుకుంటే మందిరానికి రావచ్చుగా. అది ఆయనే మన కోసం తనను తాను తగ్గించుకున్నాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, రిక్తునిగా మారిపోయాడంట. దాని ఇంగ్లీష్లో అంటాడు ఒక అద్భుతమైన, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అబ్బా, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే పూర్తిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడంట. నాకు అన్న మాట ఏమి లేదు, అంతా మీకు అనే స్థాయికి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. అయ్యా ఎందుకు తిట్లు తింటున్నావయ్యా అంటే ఆయన అన్నాడు నీకోసమే. ఎందుకు తన్నులు తింటున్నావయ్యా అంటే ఆయన ఏమన్నాడు చెప్పరేంటండి మీకోసమే. అందరూ వచ్చి ఎడుతున్నారంట, అయ్యో ఏ చెయ్యా అంటే ఆయన అగండి నా కోసం మీరేం చేయొద్దు, నా కోసం కూడా మీరు కనీసం ఆడవని కూడా ఆడవద్దు. మరేం చేయాలంట? మీకోసం మీ పిల్లల కోసమే ఆడవండి అంటే ఆయన అంటున్నాడు ఆల్రెడీ మీకోసమే నన్ను నేనేం చేశానంట ఖాళీ చేసుకున్నాను, ఇంకా నాకేం అవసరంలా. నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చి రిక్తునిగా సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, దేవదూతలు నిత్యము కొనియాడుతుండగాన్ని విడిచిపెట్టి, ఆ పరలోకపు స్థితిని స్థాయిని విడిచిపెట్టి ఆయన ఏం చేశారంటే తనను తాను రిక్తునిగా, దాసునిగా. అబ్బా ఎలాగంట? యూదులు, ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు వారు రాజుగా వస్తాడని ఎదురు చూస్తుండే ఈయన ఎలా వచ్చాడంట చెప్పండి? దాసునిగా వస్తే వారు అన్నారంటే బే మా మెస్సయ్య దాసుడిగా కాదు రావాల్సింది, ఎలా రావాలంటే రాజుగా రావాలి అంటే ఆయన అన్నాడు అరే అన్నా నేను దాసుని స్వరూపంలో ఉన్న రాజును అన్నాడంట. ఓ దేవునికి స్తోత్రం. నేను దాసుని స్వరూపంలో కనబడుతున్నాను, మనుష్యుల పోలికలో కనబడుతున్నాను, రిక్తునిగైనట్లుగా కనబడుతున్నాను, ఎవరు లేనట్లుగా కనబడుతున్నాను, అందరూ ధృవీకరించినట్లుగా కనబడుతున్నాను. కానీ నేను ఎవరో తెలుసా? రాజులకు రాజును, ప్రభులకు ప్రభుడుని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా? మనం ఒక్క మెట్టు తగ్గించుకోవటం వల్ల మన రాజరికం ఏమీ పోదు. యేసయ్య నేర్పిస్తున్న పాఠం. మన యొక్క గొప్పతనం ఏమీ పోదు, మన మంచితనం ఏమీ పోదు. ఒకవేళ లోకం దృష్టిలో చేతగానితనంగా కనబడినప్పటికీ దేవుని దృష్టిలో గొప్ప విలువగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. చెల్లి, తల్లి, తమ్ముడు, ఒకవేళ మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మనము దేనికి పరిగెత్తాలో తెలుసా? చెప్పాలి. గొడవ కాదు పరిగెత్తేది, నేను ఎప్పుడు రాజీ పడిపోవాలా, ఎప్పుడు సమాధాన పడిపోవాలా, నా భర్త ఇంటికి ఎప్పుడు వస్తాడు, లేకపోతే నేను ఇంటికి ఎప్పుడు వెళ్తాను, నా భార్యతో ఎప్పుడు మాట్లాడాలి, నా తల్లిదండ్రులతో ఎప్పుడు మాట్లాడాలి, లేకపోతే నా యొక్క భర్తతో నేను ఎప్పుడు మాట్లాడాలి అని మనం ఏం చేయాలంట చెప్పాలి. సమాధాన పడుటకు మన అడుగులు ముందుకు వేయాలి. అది ఎవరి మనసు చెప్పాలి? ఎవరి మనసు? కొంచెం గడికి చెప్పాలి. ఎవరి మనసు? మనం ఎవరు మాట్లాడండి. మనం ఎవరు? నేను సరిగ్గా చెప్పట్లా. మనం ఎవరు? నేను మనుషునయ్యా అంటారన్నట్టు భయం వేస్తుంది నాకు. నేను అడగను ఇంక నేను. మనం ఎవరు అంటే క్రైస్తవులం అని చెప్పండి. అంటే క్రైస్తవులమే కానీ క్రీస్తు మనసు లేని క్రైస్తవులు. నో, నిజ క్రైస్తవుడు ఎవరో తెలుసా? క్రీస్తు మనస్సును కలిగిన వాడే నిజ క్రైస్తవుడు. క్రీస్తును పోలి నడుచుకునేవాడే నిజ క్రైస్తవుడు. క్రీస్తుని అనుసరించేవాడే వెంబడించేవాడే నిజ క్రైస్తవులు. నేను ఒక ప్రశ్న అడిగినా, నిజ క్రైస్తవ్య గ్రహింపు మనలో ఉందా? అసలు నేను క్రైస్తవురాలను, క్రైస్తవుడని గ్రహింపు మనకుందా? నేను దేవుని బిడ్డనని గ్రహింపు మనకుందా? ఆయన మనసు నాకుండాలనే గ్రహింపు ఉందా? ఆత్మ సంబంధి అయితే ఏం చేస్తాడంట? మనమైతే చదివారు కదా, మనమైతే క్రీస్తు మనసు
కలిగిన వారము. అబ్బా, ఆ మనములో మనం ఉన్నామా? ఆ మనములో మనం ఉన్నామా? ఆ మనములో మనం ఉంటే ఆ వనంలో మనం ఉంటాం. ఏ వనం? ఆ తోటలో మనం ఉంటాం, ఆ ద్రాక్ష వనంలో మనం ఉంటాం. ఏ ద్రాక్ష కాయలు కాయమంట? కారు ద్రాక్షలు కాయం. మరి ఏం కాస్తామంట? మంచి ద్రాక్షాలంట. వా, దేవునికి స్తోత్రం. మనమైతే ఏం కలిగి ఉన్నాం చెప్పండి? క్రీస్తు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న, నాలో క్రీస్తు మనసు ఉందా? నాకు నేను వేసుకుంటాను, నాలో క్రీస్తు మనసు ఉందా? ఇది లేకుండా మనం ఏం చేసినా, చెప్పండి, ఇది లేకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఆత్మ సంబంధి అయితే ఎవరి చేతను వివేచింపబడడు. మరి ఏం చేస్తాడంట? అన్నింటినీ వివేచిస్తాడు. మూడవదిగా మనం చూస్తే, సహోదరులారా, 3వ అధ్యాయం, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఎలా మాట్లాడలేకపోతున్నానంట? ఆత్మ సంబంధులైన మనుషుల్లాగా నేను మీతో మాట్లాడలేకపోతున్నా. మరి ఎలాగంట? శరీర సంబంధులైన మనుషులు. ఎవరంటే చెప్పండి? శరీర సంబంధులైన మనుషులు అంటే వీరు మనసు దేని మీద ఉంటుందంట? చెప్పాలి. ఈ శరీర క్షేమం మీదే ఉంటుంది. శరీర క్షేమాన్ని గురించి మనం శ్రద్ధ తీసుకోవాలా వద్దా అంటే డెఫినెట్ గా మనం ఏం చేయాలంట? శ్రద్ధ తీసుకోవాలి. అయితే శరీరము కలిగిన మనము శరీరాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి, కానీ అదృశ్యమైన ఆత్మ ఒకటి మనలో ఉందని, దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదని, శరీరమును కలిగిన మనము ఆత్మ సంబంధులుగా ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంట? భద్రపరుచుకోవాలన్న సత్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి. ఇంకొక సూట్ ప్రశ్న, మీలో ఎంతమందికి నాలో ఆత్మ ఉంది అని మీరు గ్రహిస్తున్నారు? అర్థం చేయ, నాలో ఆత్మ ఉందండి అన్నవాళ్ళు ఎంతమంది? ఆత్మ లేని వాళ్ళు జంతువులే. ఏంటి అందరూ ఇప్పుడు ఏంటి ఉలికి పడ్డారు? అమ్మో, జంతువుకి మనకి తేడా ఏంటంటే, జంతువుకి ఏముండదంట? ఆత్మ ఉండదు. మనిషికి ఏముంటదంట? ఆత్మ ఉండదు. అందుకని ఏమంటారు? ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఉరి వేసుకోనో లేకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతే ఏమంటారు? మరి ఇది ఆత్మహత్య అంటే నాకు అర్థం కావట్లే. ఆత్మ లేకపోతే ఆత్మహత్య ఏంటి? ఆత్మహత్య అంటే ఏంటి? ఏం లేదు, ఈ శరీరం నుండి ఆత్మను ఏం చేస్తున్నారంటే బలవంతంగా బయటికి పంపిస్తున్నారు, అంతే. ఆత్మీయ జీవింపజేసేది. అందుకే వారు బలవంతంగా పురుగుల మందాగో ఉరేసుకోనో లేకపోతే ఏదో ఒకటి చేసి అలా ఏం చేస్తున్నారంట? ఆత్మను బయటికి పంపిస్తున్నారు. కాబట్టి ఇంకా జీవింపజేసి ఆత్మ వారిలో లేదు కాబట్టి వారు ఏమైపోతున్నారంట? జీవోత్సవంలా మారిపోతున్నారు. అంటే మనం జీవిస్తున్నామంటే మనలో జీవింపజేసే ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మను గురించిన గ్రహింపు మీకుందా? అసలు ఈ వాక్యం ఆయన పరలోకం నుండి లోకానికి దిగి రావడానికి కారణం ఆ ఆత్మరక్షణ గురించే. దేవునికి స్తోత్రం. మందిరాలు, సంఘాలు, లేక సేవకులు దేవుని యొక్క వాక్యం, పవిత్రమైన గ్రంథం మనము చదవటానికి కానీ దానిని పాటించడానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మను గురించే. ఈ దేహాన్ని గురించి అవసరంలా. ఈ దేహాన్ని గురించి అవసరంలా. ఎందుకని? ఈ దేహం మట్టిలో, ఆత్మ నిత్యము దేవునితో జీవించేది. ఆత్మ సంబంధమైన వారమని మనకు గ్రహింపు ఉందా? లేక కేవలము రక్షింపబడినప్పటికీ, దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ, వాక్యాన్ని చదువుతున్నప్పటికీ కొంతమంది చాలా తెలివిగా ఈ వాక్యాన్ని ఏం చేస్తారంట? కేవలం ఈ శరీరానికి ఏం చేస్తారంట? అప్లై చేసుకుంటారు. ఈ వాక్యాన్ని శరీర సంబంధమైన ఆశీర్వాదాలకి ఏం చేస్తారంట? అప్లై చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో పరిచయం చేస్తున్నప్పుడు చాలా మంది గుడ్డివారికి ఆయన ఏం కలిగజేశారు? దృష్టిని ఇచ్చారు, స్వస్థపరిచారు. కుంటి వారిని బాగు చేశారు, పక్షవాయు గల వారిని బాగు చేశారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఈ భౌతికమైన స్వస్థత కార్యాలన్నీ ఆయన ఎందుకు చేశారంటే ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి. ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి. ఆయన అసలు ఎవరో తెలుసుకుంటే నేనెవరో అర్థమవుతుంది. అవునా కాదా? నాకంటే బలవంతుడు ఉన్నాడని నాకు అర్థమవునంత వరకు నేనేమనుకుంటా? చెప్పరేంటండి? నేనే బలవంతుడిని అనుకుంటా. అవునా? ఏంటి సంగతే?
దా చూసుకుందాం అని అన్నాం అనుకోండి, నాకంటే బలవంతుడు ఎవడలేని నేను అనుకుంటున్నా. నాకంటే 6 అడుగులు ఎత్తుడు నా ముందున్నాడు, సడన్ గా వచ్చాడు. అంటానా అని ఎందుకని గిరగిర తిప్పేస్తాడు, అవసరమైతే పొట్టలో మడిపి జైలు పెట్టుకుంటాడు. అంత బలవంతుడు. అవును కదా. మనకంటే గొప్పవాళ్ళు లేరు, మనకంటే బలవంతులు లేరు అని మనం అనుకున్నంత వరకు ఏం చేస్తాం చెప్పండి? మన శరీరమే జీవితం, ఇదే జీవితం, ఈ శరీర సంబంధమైందే మనకు మేలుకరమని అనుకున్నంత వరకు ఆత్మ ఒకటి ఉందని, అది నాదేనని, ఆ ఆత్మకు ఏం కావాలంట? రక్షణ కావాలని మనము చెప్పండి అంటున్నాడు. ఆత్మ సంబంధులుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కేవలం మీరు ఎవరంట? మీరెవరు రాసుకోండి, మీతో మీరు మాట్లాడండి. వాక్యం మీతో మాట్లాడుతున్న ప్రశ్నించుకోండి. హూ యు ఆర్, హూ ఆర్ యు? ఆర్ యు ఏ స్పిరిచువల్ మ్యాన్ ఆర్ ఏ కార్నల్ మ్యాన్ ఆర్ ఏ న్యాచురల్ మ్యాన్? ప్రకృతి సంబంధ, శరీర సంబంధ, ఆత్మ సంబంధైన మనుష్యుడువా? నీకు నీవుగా ఏ బిరుదించుకోగలవు? అలా అంటే ఖచ్చితంగా పెద్ద లెటర్లతో ఆత్మ సంబంధినే అని రాస్తారు. తప్పులేదు, రాసుకోండి. కానీ మరి జీవించే జీవితం అంటే ఆత్మ సంబంధిని అని రాస్తున్నాం, కానీ ఏమి లేదంట. చెప్పాలి, గ్రహింపు లేకుండా రాసేస్తున్నాం. ఇప్పుడు ఊరికి నేను కే జీవన్ రాజు MA PhD డాక్టరేట్ అని రాస్తే మీరు నన్ను ఏమని అంటారా? రాసేసుకున్నా. MDU MDH డాక్టరేట్, డాక్టర్, బిషప్, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్, రెవరెండ్ జీవన్ రాజు గారు, అద్భుత స్వస్థత, ప్రవచన, దర్శన, వివేక వరము కలిగిన దైవజనులను నేను రాసుకున్నాను అనుకోండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేయను, పారిపోయాను అనుకోండి. అసలు ఈ బిరుదులన్నిటికీ నాకేం లేదు, ముందు గ్రహింపు లేదు. డాక్టరేట్ అంటే ఏంటి చెప్పండి? ఏం లేదండి. డాక్టరేట్ అంటే డాక్టరేటే. అసలు డాక్టరేట్ గురించి ఏం లేదంట, గ్రహింపు లేదు. PhD అంటే ఏంటి? PhD అంటే ఏంటి? ఏం లేదు, ఊరిని పెట్టుకున్నాను, ఏం లేదు, గ్రహింపు లేదు. అట్లాగే ఆత్మ సంబంధిని అని ఏం చేస్తున్నాం మనం? బోర్డు పెట్టుకుంటున్నాం, కానీ ఏం లేదంట, ఆత్మీయ జీవితం లేదు. అంటే అర్థం ఆత్మ సంబంధి అనే విషయానికి కూడా మనకేం లేదంట, గ్రహింపు లేదు. డిడ్ వి నో హూ వి ఆర్? మనం ఎవరో మనకు తెలుసా? మనం ఆత్మ సంబంధులం. అయితే ఆత్మ సంబంధులు ఆత్మ వివేచన వరం కలిగి ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయాల పట్ల వారు ఏం కలిగి ఉంటారంట? గ్రహింపు కలిగి ఉంటారు, వివేచన కలిగి ఉంటారు. నేను ఆత్మ సంబంధిని కాబట్టి ఇంకా శరీర సంబంధిగా నేను ఉండకూడదు, శరీర సంబంధిగా మాట్లాడకూడదు, శరీర సంబంధిగా ఆలోచించకూడదు, శరీర సంబంధిగా నడుచుకోకూడదు, శరీర సంబంధమైన కోరికలు ఉండకూడదు, శరీర సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండకూడదు. నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి. అంతకంటే మించి నా ఆత్మీయ జీవితమే నాకు ముఖ్యం అనే గ్రహింపు మనం కలిగి ఉంటాం. ఈ గ్రహింపు ఎంతమంది కలిగి ఉన్నాం ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో ఎంతమందిలో ఈ గ్రహింపు ఉంది? సో మనకు గ్రహింపు కావాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? చెప్పాలి, ఏం కావాలి? మనకి విశ్వాసం కావాలి. మనకు విశ్వాసం కలగాలంటే చెప్పాలి, వినాలి. ఏం వినాలి? ఏం వినాలండి? ఆయన్ని గురించిన మాట వినాలి. ఏం వినాలి చెప్పండి? ఆయనను గురించిన మాట వినాలి, దేవుణ్ణి గురించిన మాట వినాలి. మరి వింటున్నామా? అదేనా మనం వినేది? ఊరిని అడుగుతున్నా. టీవీ పెట్టాం, ఏం వింటున్నాం? ఫోన్ చూస్తున్నాం, ఏం వింటున్నాం? ఆయన గురించిన మాటేనా? చదువుతున్నాం, ఏం చదువుతున్నాం? ఆయన గురించిన మాటేనా? వినాలి, ఆయనను గురించిన మాట అయి ఉండాలి. అప్పుడు మనకేం కలుగుతుందంట చెప్పాలి? విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఏం కలుగుతుంది మనకు చెప్పండి?
విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వల్ల ఆయన ఎవరో, ఆయన కార్యాలు ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, అసలు మనల్ని సృష్టించే పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో మనకేమవుతుందంటే అప్పుడు అర్థమవుతుంది. ఆయన చిత్తం యొక్క గ్రహింపు మనకుంటే, ఆయన చిత్తం మనకు అర్థమైతే మన జీవితాన్ని వ్యర్థంగా మనం ఏం చేయమంట గడపం, వ్యర్థం చేయం. వ్యర్థమైన జీవితం మనం జీవించాం. వ్యర్థమైన అలవాట్లు మనకు ఉండవు, వ్యర్థమైన నడవడిక మనకు ఉండదు, వ్యర్థమైన ప్రవర్తన మనకు ఉండదు, వ్యర్థమైన కుటుంబ జీవితం మనకు ఉండదు. వ్యర్థమైన వాటికి మనము సమయాన్ని గాని ధనాన్ని గాని మనము వెచ్చించాం. అర్థమవుతుందా అమ్మా? మనం ఎవరని చెప్పండి? ఆత్మ సంబంధులం. మనం ఎవరు కాము చెప్పండి? శరీర సంబంధులం కాము, ప్రకృతి సంబంధులం కాము. మనం ఎవరు చెప్పండి? ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మ సంబంధులం. దేవునికి స్తోత్రం. మనకు గ్రహింపు కలగాలంటే మొదట మనకి ఏం కావాలంట? విశ్వాసము కావాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా చదవండి. చదవమ్మా. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి గ్రంథకర్త? ఏమంటున్నాడు? దుష్టులు దేన్ని గ్రహించరంట? న్యాయం ఎట్టిదైనది దాన్ని గ్రహించరంట. న్యాయం ఎట్టిదైందో గ్రహించకపోతే వారి జీవితంలో ఏం జరిగింది? వారు అన్యాయాన్నే చేస్తారు, అన్యాయాన్నే ప్రోత్సహిస్తారు, అన్యాయమే న్యాయంగా భావిస్తారు. ఎస్ ఆర్ నో? అసలు న్యాయము అనేది వారికి గ్రహింపు లేదు. వారు అన్యాయాన్ని ఏమనుకుంటారండి చెప్పండి? ఇప్పుడు న్యాయమే అనుకుంటారు. అరే కొట్టడం న్యాయమేరా అంటారు. కొట్టడం న్యాయమేరా, అసలైతే అదేంటి? అన్యాయం. తిట్టడం న్యాయమేరా అంటాం కదా. అసలు తిట్టడం న్యాయం కాదుగా. నిన్ను దూషించే వారి కొరకు నువ్వు ఏం చేయాలంట? చెప్పాలి. నిన్ను దూషించే వారి కొరకు నువ్వు ఏం చేయాలంట? మాట్లాడరేంటండి? మరి మనం ఏం చేస్తున్నాం? బైబిల్ ఏం చెప్తున్నారు? నిన్ను దూషించే వారి కొరకు. ఏమంటే నా జీవితంలో ఇంతవరకు ఎవరు నన్ను దూషించలేదండి, ఖచ్చితంగా నన్ను దూషించేటట్టు చేసుకుంటానండి. వాళ్ళు దూషించిన తర్వాత ఏం చేస్తా? వాళ్ళ కోసం. మా ఆయన ఇంతవరకు ఎప్పుడు నన్ను తిట్టలేదండి పాస్టర్ గారు, నేను తిట్టించుకుంటా, ఖచ్చితంగా తిట్టించుకొని ఏం చేస్తానంటే ఆయన కోసం ప్రార్థన చేస్తా. బంగారం అంటే ఆయన పాడు చేయటం ఎందుకమ్మా? ఆయన తిట్టడుగా, మౌనంగా ఉండరాదు, తిట్టించుకోని. మరి బైబిల్ నెరవేరాలి కదండి. దూషించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నారు కదా. మరి ఆయన అట్లా దూషించట్లేదండి. నేను పప్పులో ఉప్పు ఎక్కువ వేసినా, కారం ఎక్కువ వేసినా, అవి సూపరం తినేస్తాడండి. ఎప్పుడు ఏ విషయంలో ఆయన నన్ను ఏం చేయలేదండి? తిట్టలేదండి. అందుకే ప్రార్థన చేయకూడదండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? దూషించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎబ్బే ఇట్లా అర్థం చేసుకుంటే కుదరదండి. మరి నిజంగా దూషించేవారిని ఏం చేద్దాం? ఈ సంగతి చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంట? 8 to 10 నేను మౌన వ్రతం. 8 to 10 మౌనం. 11 to నీ ఇష్టం రా. ఆరాధన అయిన తర్వాత ఇప్పుడు ఏంటి అన్నం ఏంటిరా? ఎప్పుడంట ఆరాధన? ఉపవాస కొడుకులు ఏమనకూడదు. ఉపవాస కొడుకులు ఏమనం అసలు మనం. ఉపవాస కొడుకులు అయిన తర్వాత, బలారాధన అయిన తర్వాత ఎప్పుడంట బలా అంత జాగ్రత్తగా మూట కట్టుకొని మనసులో పెట్టుకోండి. ఏ మాట మిస్ అవ్వదు. ఇక్కడ కూర్చోనో నుంచోనో అరిసో కేకలేసో చెప్పిన వాక్యం ఏముండదు మనసులో. ఒక్క రెఫరెన్స్ కూడా గుర్తుండదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఒకవేళ చెప్పండి అన్నాం అనుకోండి, 4వ అధ్యాయం ఉందంటారా అన్నట్టు చూస్తారు నా వైపు. అది గుర్తుండదు. కానీ 4 సంవత్సరాల క్రితం 20 మాటలు తిట్టిందే, ఆ 20 మాటలు ఒక్క మాట కూడా మనం ఏమంట? అరే తిట్టేసినోడు మర్చిపోతాడు. ఎవరు మర్చిపోతాడంట? తిట్టేసినోడు మర్చిపోతాడు. కానీ తిట్లు తిన్నోళ్ళు మాదిరి నువ్వు తిట్టేసి మర్చిపోయావా? నేను మాత్రం మర్చిపోలేదు. వాటికి 4 రెట్లు వేసి తిడితే తప్ప మనకేముండదంట? అరుగుదల ఉండదు. తిడితే తప్ప ఏముండదంట? అరుగుదల ఉండదు. మనస్ఫూర్తిగా మనం నిద్రపో. వాక్యం అదే నేర్పిస్తుంది కదా మనకి. అంతే కదా? తిట్టుకు
4 తిట్లు, వడ్డీ తిట్లు, చక్రవడ్డీ తిట్లు అంత బైబిల్ అదే అంటుందా? నిన్ను దూషించే వారి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయి. నిన్ను నిందించే వారి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయి. వారి దృష్టికి అది న్యాయంగానే ఉంది, కానీ దేవుని దృష్టికి అది అన్యాయం. వారి కొరకు నువ్వేం చేయాలంట? అర్థం చేయి. ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడు? మారుస్తాడు. దుష్టులకు న్యాయం ఎట్టిదో గ్రహింపు లేదంట, కానీ యెహోవాను ఆశ్రయించువారు ఏం చేస్తారంట? సమస్తమును గ్రహిస్తారు. వావ్, దేవునికి స్తోత్రం. మనకు సమస్త గ్రహింపు కలగాలి అంటే మనం ఏం చేయాలంట? చెప్పాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీకు అన్యాయం జరుగుతుందా? నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతుందా? నువ్వేం చేయాలి? నాకు మనుషులు అన్యాయం చేయొచ్చు, కానీ నాకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. నీకు మోసం జరుగుతుందా? నిన్ను మోసం చేస్తున్నారా? నువ్వు తిరిగి మోసం చేయొద్దు. మరేం చేయి? ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనను ఆశ్రయించు. నీవు మోసపోయిన దానికంటే నీకు రెట్టింపైన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఆయన మాత్రం అన్యాయస్తుడు. మనం ఏం గ్రహించాలో తెలుసా? ఆయనను ఆశ్రయిస్తే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయనను ఆశ్రయించేవారు సమస్తమును. ఈ ఒక్క మాట మనం ధ్యానం చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే నా ప్రశ్న, మనము సమస్తమును గ్రహించినట్లు ఆయనను ఆశ్రయిస్తున్నామా? మనము సమస్తమును గ్రహించినట్లు ఎవరిని ఆశ్రయించాలంట? కుటుంబాన్ని గురించి మరలా మాట్లాడుతున్నాను. ఒకవేళ నీ భర్త గురించి నీకేదో ఎవరో చెప్పారు, లేకపోతే భార్య గురించి చెప్పారు, తోటికాడుల గురించి ఎవరో చెప్పారు, వారికి విరోధంగా చెప్పారు. దేవుణ్ణి ఆశ్రయించిన నీవు ఏం చేయాలో తెలుసా? సమస్తమును గ్రహించగలిగిన శక్తి నీకు ఉండాలి. కల్పించి చెప్తున్నారా? నిజమేనా? నేను తొందరపడి ఏమి నిజాలు తెలుసుకోకుండా నేను మాట్లాడను. నోరు జారననే గ్రహింపు ఎవరికి ఉంటుందంట? ఆయనను ఆశ్రయం. ఒకవేళ నువ్వు విన్నావా, వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధికి వెళ్ళు. నువ్వేం చేయాలంట? మోకరించి, నా అక్క నా గురించి ఇలా మాట్లాడుతుంది, లేకపోతే నా అన్న నా గురించి ఇలా మాట్లాడుతున్నారంట, లేకపోతే నా ఇక భార్య ఇలా మాట్లాడుతుందంట, భర్త ఇలా మాట్లాడుతున్నారంట. ప్రభువా, నిజంగా వారు మాట్లాడారా? కేవలం వారు మాట్లాడుతున్నారని నేను విన్నాను, కానీ వారు మాట్లాడేటప్పుడు నేను వినలేదు. వారు నిజంగా మాట్లాడారో లేదో నాకైతే తెలియదు. ప్రభువా, నాకు సమస్త గ్రహింపు దయచేయి. ఎవరిని ఆశ్రయించాలంటే మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించకుండా మనమే అడుగులు ముందుకేస్తున్నాం. అందుకే మనకేం కలగట్లేదంట. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే గ్రహింపు మనకు కలగట్లేదు. ఎందుకని? మనము ఆయనను ఆశ్రయించాలి. కోవిడ్ వచ్చినప్పుడు, ఒకవేళ కోవిడ్ ఒత్తిడిలో ఏం తినొచ్చో ఏం తినకూడదో మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం? ఎవరికి ఫోన్ చేస్తాం? తెలిసిన వాళ్ళకా, తెలియని వాళ్ళకా? నాకు ఫోన్ చేశారు అనుకోండి, నేనేం చెప్తా? ఒక బాటిల్ కొబ్బరి నూనె తాగిందని చెప్తా. తాగేస్తారా? ఏమండి, తాగేస్తారా? తెలిసిన వాళ్ళని అడుగుతారు. అవునా? ఎవరిని అడగాలి? డాక్టర్ గారినో, లేకపోతే సైన్స్ తెలిసిన వాళ్ళనో, మెడికేషన్ గురించి తెలిసిన వాళ్ళనో అడగాలిగా. వినండి, మనం కూడా దేవుణ్ణి అడిగే స్థాయికి రావాలి. కుటుంబంలో ఏదైనా జరుగుతుంది, ఎవరిని అడగాలి? మనం ఉద్యోగ విషయంలో ఎవరిని అడగాలి? ఒక నూతనమైన వ్యాపారం ప్రారంభించబోతున్నారు, ఎవరిని అడగాలి? అయ్యా, నాకు గ్రహింపు దయచే బాబు, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. వాక్యం అంటుంది, యెహోవాను ఆశ్రయిస్తేనంట సమస్త విషయాల్లో మనకి ఏముంటుందంట? చెప్పండి, గ్రహింపు ఉంటుంది. సమస్తమును వారు ఏం చేస్తారంట? గ్రహిస్తారు. ఆ తర్వాత వచనాలు మీరు చదవండి. గ్రహింపుని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు గ్రహింపు కలగాలంటే నెంబర్ 1 మనకి ఏం కావాలి? చెప్పండి, మనకేం కావాలి? విశ్వాసం కావాలి. నెంబర్ 2, ఆయనను మనము ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 24:45 మనందరికి సుపరిచితమైన మాటే. లూకా సువార్త 24:45 చదవమ్మా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. వావ్, దేవునికి స్తోత్రం. 2 హస్తాల పరమై చాపుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా.
ఏమంటున్నారండి? అప్పుడు ఆయన లేఖనములను వారు గ్రహించినట్లుగా ఏం చేశాడంట? వారి మనస్సును తెరచి. మనకు గ్రహింపు కలగాలి అంటే చెప్పాలి, మన మనస్సులు ఏమవ్వకూడదంట? మూయబడి ఉండకూడదు. మరి ఏమవ్వాలంట? మన మనస్సులు తెరవబడాలి. మీకు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ, జస్ట్ ఊరికనే. ఇక్కడ బాటిల్ ఉంది కదా, బాటిల్ ఉందా అమ్మ? మీకు కనబడుతుందా? ఉందా అయ్యగారు? అన్నా ఇది లైవ్ లో చూసేవాళ్ళు, ఇదిగోండి బాటిల్, వాళ్ళకి కనబడకపోతే బాటిల్. ఓకే, ఈ బాటిల్ ఉంది కదండి. ఓకే, ఈ బాటిల్లో నీళ్లు పోయాలంటే ముందు ఏం చేయాలి? అబ్బాయి చెప్పారు, సూపర్ చెప్పారు. ఈ బాటిల్లో నీళ్లు పోయాలంటే మూత తెరవాలి, అవునా కాదా? మూత తీయాలి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వారి మనస్సును తెరచి. ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్లు పోయాలంటే నువ్వు తిరగేసినా, మరగేసినా, చింతపండు పెట్టి రుద్దినా, మినరల్ వాటర్ పోయాలన్నా, వేడి నీళ్లు పోయాలన్నా, ఢిల్లీ నుండి వాటర్ తెచ్చినా, అమెరికా నుండి వాటర్ తెచ్చినా, ప్రపంచంలో ఎక్కడి నుండి వాటర్ తెచ్చినా, అది సముద్రం నీరైనా, అది నది నీరైనా, పంచాయతీ వాటర్ అయినా, మినరల్ వాటర్ అయినా, ఈ బాటిల్లో నీళ్లు పోయాలంటే పోయింది. ఇప్పుడు నీళ్లు పోయింది. ఇప్పుడు నీళ్లు పోయింది అందులో. బ్రదర్స్ నా ఇటు చూడండి, సిస్టర్స్ ఇటు చూడండి. ఈ బాటిల్లో నీళ్ళు ఎవరైనా పోయగలరా మూత తీయకుండా? పోయండి, ఈ బాటిల్ మీకు ఇచ్చేస్తా. ఆ బాటిల్ ఎవడు కావాలా అని అడుగుతున్నారు. మీరు పోయండి, పోని. సాధ్యమా? మన మనస్సులు తెరవబడకుండా దేవుని వాక్య గ్రహింపు ఎట్టి పరిస్థితిలో చెప్పండి సాధ్యం కానే కాదు. మన మనసులో ఏం చేసామంటే కంప్లీట్గా క్లోజ్ చేసుకుని లాకేసుకొని, ఆ లాకు ఒకవేళ తీసుకొస్తే బలవంతంగా పాస్టర్ గారు ఒప్పించేసి లాక్ తీపిస్తాడని ఇంట్లో పడేసి వచ్చారు. అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితిలో నేను నా మనసును తెరవనంతే, నేను మారను, నేను వాక్యాన్ని అంగీకరించాను. వినటం వరకు వింటాను కానీ, ఇప్పుడు మీరు జగ్గు నీళ్ళు పోయింది, ఇందులో దాని మీద పడతాయా? పడతాయి, దాని మీద పడతాయా? పడవేంటండి, ఏంటండి, జాగ్రత్తగా ఉండే. జగ్గులు నీళ్ళు పోయింది, దాని మీద పడతాయా? దానిలో పడతాయా? వాకింగ్ కూడా అంతే. మనసు మూసేసాం మనం, మన మీద పడుతుంది, మన మనసు మీద పడుతుంది కానీ ఎక్కడికి వెళ్ళలేదంట, లోపలికి వెళ్ళట్లా. వాక్యం మన మనసులోనికి వెళ్ళనంత వరకు మన జీవితంలో ఏం కలగదంట? లేఖనములను గ్రహించినట్లుగా ఆయన ఏం చేశారంట? వారి మనస్సును. మూడవదిగా మనకు గ్రహింపు కలగాలి అంటే మన మనసు తెరవబడాలి. ఒక ప్రశ్న అడిగినా, దేవుని సన్నిధికి వచ్చారు కదా, మీ మనస్సు ఆయన వాక్యం కొరకు తెరచుంచారా? లేకపోతే మీ మనస్సు నిండా ఆల్రెడీ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, కుటుంబ సంబంధమైన వాటితో మీ మనసును పూర్తిగా నింపేసుకొని దాన్ని క్లోజ్ చేసేసి ఈ వాక్యాన్ని కేవలం మీదే అట్లా ఏది ఆ బాటిల్ మీద నీళ్లు పోసినట్లుగా అలా బాటిల్ మీద నుండి కారిపోయి కానీ ఒక్క చుక్క కూడా ఎక్కడికి వెళ్ళలేదంట, లోపలికి వెళ్ళా. మన మనసులోకి వెళ్తుందా వాక్యం? మన మనసు తెరవబడిందా? ఈరోజు ప్రభుని మనం ఏమడగలి తెలుసా? ప్రభువా, అలనాడు నీ శిష్యుల మనసు నీవు తెరచావు, నీ లేఖనాలు గ్రహించినట్లుగా నా మనసు కూడా ఎవరి మనసు అయితే తెరవబడుతుందో వారి మనసులో సమృద్ధిగా వాక్యం ఏమవుతుందంట? కుమ్మరింపబడుతుంది. అప్పుడేమవుతుంది? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం తెలుసా? మనం ఎంత తెలియగలలో, నా బాటిల్ నిండి పొంగి పొర్లుతుంది. ఒక సొక్కేళ్ళ అందులోకి మూత పెట్టాం, ఇప్పుడు ఏమంటున్నామంట? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. పాస్టర్ గారు మీరు ఎంత సమృద్ధి వాక్యం చెప్పినా నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. అంతేనా? మరి గిన్నెలో పడుతున్నాయి, గిన్నెలో ఆల్రెడీ ఉన్నాయి. ఏమున్నాయి? సినిమా ఉంది, సీరియల్ ఉంది, లోక సంబంధం ఉన్నాయి, అన్ని ఆక్యుపై అయిపోయినాయి గిన్నెలో. ఇప్పుడు పైన ఏం పడుతుంది? పైన వాక్యం పడుతుంది. ఈ పాస్టర్ గారు ఎంత పొంగి పొర్లిపోతున్నా పాస్టర్ గారు, ఏ పొంగ పట్టగా ఇంకేం చేసింది? అది మూత పెట్టి నీళ్ళు పోతే బయట పోక ఇంకెక్కడ పోద్ది? రాజన్న అంతేనా? గిన్నె
నిండి పొంగి పొర్లుతుంది. నిద్ర నిండి పొంగి పొరలుతుంది. అదే పరిస్థితి. అర్థమైంది ఎగ్జాంపుల్? హృదయం తెరవకుండా, మనసు తెరవకుండా, వాక్యం మనసులోకి వెళ్లకుండా మనం తృప్తి పడిపోతుండే. అమ్మయ్య, ఈ రోజుకి వాక్యం సూపర్ వచ్చిందిరా, వాక్యం నా కోసం వచ్చిందిరా, అబ్బా నీ కోసం వచ్చిందా, మరి ఏం చేస్తావు నువ్వు? గిన్నె నిండి పొంగి. ఆల్రెడీ గిన్నెలో ఏముంది? మనకిష్టమైంది ఉంది. ఇప్పుడు అన్నావు దానిపైన పోతలాగా, పాస్టర్ గారు ఏం చెప్పారా, నా కోసమే చెప్పారా, నా కోసమే చెప్పారు, కానీ అది లోపలికి ఎట్లా? గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. అవుట్. మళ్ళీ బయటికి అడుగు పెట్టామా, ఆ పొంగి పొర్లు ఏమైపోయిందంట? మొత్తం పోయింది. మంద మనకే ఉంది. మరలా తిరిగి మందంతా వెళ్ళిపోయామనుకున్నాం. అబ్బా ఆరాధన జరిగిందిరా, అయిపోయింది. మన ఆత్మీయ జీవితంలో అట్లాగే మనం ఏం చేస్తున్నామంట? తృప్తి పరుచుకుంటూ ఏదో మనం చేస్తున్నాం దేవుని కోసం అని, భక్తి చేస్తున్నాం అని, వాక్యాన్ని మనకు బాగా వాక్యం ఉందని బాగా మనం ఏం చేస్తున్నామంట? దేవునికి సంతోషం కలిగిస్తున్నామని మనము తృప్తి పడుతూ మన మనస్సును దేనితో అయితే ప్రీ ఆక్యుపైడ్ గా మనము చేసుకొని దేవుని మందిరానికి వచ్చామో అదే ఆక్యుపేషన్ తో మనం ఏం చేస్తున్నామంట? తిరిగి వెళ్తున్నాం, కానీ వాక్యం మన మనసులో విత్తబడట్లేదు. ఎందుకని? ఆల్రెడీ మన మనసుని ఏం చేసామంట? లాక్ చేసేసాం, మూత పెట్టేశాం. అందుకైనా శిష్యులు వాక్యమును లేక లేఖనములను గ్రహించినట్లుగా ఆయన ఏం చేశాడంట? వారి మనస్సులను తమ్ముడు, మన మనస్సులు తెరవబడినప్పుడంట ఆ వాక్య సారాంశ యొక్క సత్యం మనం తెలుసుకుంటాం. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? నేను జీవించినంత వరకు నిత్యము ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తా అని చెప్పగలం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం జీవించే జీవితం వాక్యానుసారంగా లేదా, లేకపోతే అర్థం ఏంటంటే మన మనసులు ఇంకా తెరవబడలా. మనసులు తెరుచున్నట్లుగా ప్రభువును మనం వేడుకుందాం. వాక్య గ్రహింపు కలిగి శ్రేష్టమైన జీవితాన్ని మనం దేవుని కొరకు జీవిద్దాం. అట్టి గ్రహింపు ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రే చెల్లి, రే తమ్ముడు, అయ్యా, అమ్మా, మన మనస్సులు తెరవాలని, ఆ తెరవబడిన మనస్సులో ఆయన తన సమృద్ధి అయిన వాక్యాన్ని నింపాలని, ఆ వాక్య గ్రహింపు మనం కలిగి జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. మనకు గ్రహింపు కలగాలంటే మనకు విశ్వాసం కావాలి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో వింటున్నట్లు వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం అంటే మన మనసులు ఇంకా తెరవబడలా. మన జీవితాల్లో మార్పు మనం చూడలేదంటే మన మనసులు ఇంకా తెరవబడలా. తెరవబడిన మనసులో కాక మూయబడిన మనసులోనే వాక్యాన్ని ఏదో పోసేస్తున్నా. ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టేసినట్లు అయిపోతుంది మన జీవితం. దాని గ్రహింపు ఇంకా మనకు కలగట్లా. ఆత్మీయ జీవితం పట్ల గ్రహింపు ఇంకా లేదు. ఆత్మల కాపురైన, ఆత్మల రక్షకుడైన దేవుని గురించిన గ్రహింపు లేదు. ఆ గ్రహింపు లేకుండానే జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. జీవితం ఏదో గడిచిపోతుంది, సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి, కానీ మనలో మార్పు లేదు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం అని చెప్తున్నాం, కానీ భ్రష్ట మనసు కలిగి, మూర్ఖ మనసు కలిగి మనం జీవిస్తున్నాం. ఒకవేళ అదే మనసు నాకైనా మనకైనా ఉంటే ఈ రోజే ప్రభు పాదాల చెంత చేరి, ప్రభువా, నేను మూర్ఖురాల్లా ప్రవర్తించా, నేను మూర్ఖుడిగా ప్రవర్తించా, నీ మనసు కలిగి ఉండవలసిన నేను నా మనసుకి ఇష్టం వచ్చినట్లు నేను జీవించాను, నన్ను క్షమించయ్యా, నాకు గ్రహింపివయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. లైవ్ లో వారి కొరకు ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ లేఖనాల గ్రహింపును మీరు దయచేసి, వారి ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనదని, ఆత్మ సంబంధులైన బిడలే అని, వారు శరీర సంబంధులు కాదని, మీ మనసు కలిగి జీవించాలని, వారు ఆత్మీయ పాఠాలు నేర్చుకొని మీకు ఇష్టలుగా మిమ్మల్ని గ్రహించి, మీ వాక్యాన్ని గ్రహించి వారు శ్రేష్టంగా జీవించే కృప దయచేయమని
ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.